హాయ్ అండి. వెల్కమ్ టు ద టీమ్. సో, ఇందాక నేను పోస్ట్ చేసిన వీడియోకి సంబంధించి వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్ ఒక క్వెషన్ అయితే చేసున్నారు. అంటే దెర్ ఇస్ నో గ్యారంటీడ్ రిటర్న్ అనే అతను క్వెషన్ అండి. అయితే ఇక్కడ మీరు క్లియర్‌లీ అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నామో దాని నుండి మనం ఇంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది మీనింగ్ తప్పితే దెర్ ఈజ్ నో గ్యారంటీడ్ రిటర్న్ అండి. సో, ఇక్కడ ఆయన ఆ క్వెషన్ మీరు క్లియర్‌గా వాట్సాప్‌ని చూపిస్తూ ఉన్నాను. సో, మీరు క్లియర్‌లీ చూడొచ్చు. దెర్ ఈజ్ నో గ్యారంటీడ్ రిటర్న్ అనేది అతని తాలూకా క్వెషన్. సో, గ్యారంటీడ్ రిటర్న్ అనేది ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించి ఎనీ పర్సన్ ఆర్ ఎనీ కంపెనీ. ఓకే. సో, ఎవరు కూడా గ్యారంటీడ్ రిటర్న్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌లా. సో దట్ ఆహ్, ఇక్కడ నేనైతే గ్యారంటీడ్ రిటర్న్ అనేది ఒక ఫాల్స్ కమిట్మెంట్ గాని, ఫాల్స్ ప్రామిస్ గాని నేనెవరికీ చేయట్లేదండి. సో, ఇక్కడ మనం ట్రేడ్ చేసే కాన్సెప్ట్‌లో మార్కెట్‌లో రిస్క్ అనేది ఉంటుంది. ఆ రిస్క్‌ని టాలరేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేగాని ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ 10-20% అని చదివి, లేదా ప్లాన్ బిలో 40% ప్లస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేస్తుందని, ఆ ఒక్క పదాన్ని మాత్రమే చూడకండి. ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అని క్లియర్‌లీ మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనం ఆ మంత్‌లో మార్కెట్ ఇచ్చే ఆహ్, మార్కెట్ బిహేవియర్ అదిచ్చే రిజల్ట్‌ని బట్టి మనకి ఆ మధ్యలో రిటర్న్‌ని ఎర్న్ చెయ్యొచ్చు అనేది దాని తాలూకా అర్థం. అంతేగాని మీకు ఖచ్చితంగా 40% రిటర్నే వస్తుంది. లేతే 10-20% ఎవ్రీ మంత్ రిటర్న్ వస్తుందనేది మాత్రం ఎక్కడ ఇక మీకు ప్రస్తావించలేదు. ఈ విషయాన్ని గమనించండి. అతను ఒక మంచి క్వెషన్ చేశారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తూ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఆహ్, నష్టాలు చూస్తూ ఉన్నవాళ్ళు చాలామందున్నారు. అయితే ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని మీకు ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి దాని తాలూకా పెర్ఫార్మన్స్‌ని మీ ముందు ఉంచడం జరిగింది. ఎవ్రీడే రిపోర్ట్‌ని మీకు ప్రెజెంట్ చేస్తూ ఉన్నాను. ఆ పాజిటివ్ రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తూ యాస్ వెల్ సెమీ ఆటోమేటెడ్ కాన్సెప్ట్‌లో కూడా బెటర్‌మెంట్ అనేది మాస్టర్స్ ట్రేడ్ పెర్ఫార్మన్స్‌ని వాళ్ళ తాలూకా ఎక్స్‌పర్టైజ్‌ని యూజ్ చేస్తూ ఆ ట్రేడ్స్‌ని తీసుకునే క్రమంలో వచ్చే పాజిటివిటీని ఎవరైనా కావాలని కోరుకుంటే, అలాంటి వాళ్ళు మాత్రమే ఈ కాపీ ట్రేడింగ్ సర్వీసెస్‌కి ఆహ్, రావచ్చండి. అంతేగాని బ్లైండ్‌గా నేను ఇందులో డబ్బులు పెట్టేస్తే నాకు ఇంత డబ్బులొచ్చేస్తాయని